ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు దాని విషయంలో అసలు బాధపడకు. దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా మాట మీద నీకు నమ్మకం ఉందిగా? థ్యాంక్స్ ఆంటీ. ఈ థ్యాంక్స్లన్నీ నీ పెళ్లి తర్వాత చెప్పు. అసలు ఆ లక్ష్మిని పెళ్లికి రెడీ చేస్తే చావడానికి ప్రయత్నం చేసింది. మళ్ళీ ఈ ఇల్లు వదిలి వెళ్ళట్లేదు. విహారి చుట్టే తిరుగుతూ ఉంది. ఒక పెళ్ళైన ఆడది వేరే వాడి వెనక ఎందుకు తిరుగుతుంది? విహారికి లక్ష్మికి మధ్య మనకి తెలియని కథేమైనా ఉందా? ఉండే ఉంటుంది. ఆ కథని తెలుసుకుంటే అందర్నీ కంట్రోల్లో పెట్టే అవకాశం ఏమైనా రావచ్చు. తెలుసుకుంటా. అందరి కథలు తెలుసుకుంటాను. తెలిసిన తర్వాత ఆడుకుంటాను. సరే పడుకో మదన్, చాలా లేట్ అయింది. రేపొద్దున్నే దాన్ని నేను ఎలాగైనా నీతో పాటు ఈ ఇంట్లో లాక్ చేస్తాను. సరేనా? ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. అలాంటి నన్నే మోసం చేశావు కదా. నీకు 24 గంటలు సమయం ఇస్తున్నాను. రేపు పొద్దున్న కల్లా నీ భర్త ఎవరు, అతని వివరాలు అంతా చెప్పాలి. ఈ విషయంలో ఇంకో మాట, ఇంకో గడువు ఉండదు. తెల్లవారితే యమునమ్మ గారికి నేను నిజం చెప్పాలి. కానీ ఆ నిజం నేను చెప్పలేను. నన్ను ఆదరించిన కుటుంబాన్ని నేను విడగొట్టలేను. నా సమాధానం నాలోనే ఉండిపోవాలి. యమునమ్మ గారికి నేను ఎప్పటికీ కనపడకూడదు. ఇదేంటిది? ఎవరు వెళ్ళట్టయింది? ఎవరు? సంతాన సాఫల్య వ్రతం రేపు మా దగ్గరున్న గుళ్ళో మేమన్ని ఏర్పాట్లు చేస్తాం. మీరు ఏదో ఒక టైం చూసుకుని ఖచ్చితంగా రావాలి. కాసేపు ఆగితే తెల్లారిపోతుంది. కనక మహాలక్ష్మి ఎంత కంగారుగా ఉందో ఏంటో. తన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాలి. తనకి తోడుగా నిలబడాలి. అసలు తనేమనుకుంటుందో తెలుసుకోవాలి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎవరు వీళ్ళని అలికిరి వినిపించింది? ఎవరు ఎంతరు? ఇందాకలా లక్ష్మమ్మకు జరిగిన అవమానానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? అందరూ కలిసి తన భర్త ఎవరో చెప్పమని ఇబ్బంది పెట్టేసరికి ఆ విషయాన్ని చెప్పలేక వెళ్ళిపోయిందా? అరే పండు, లక్ష్మి తన రూమ్లో లేదు. ఇంట్లో ఎక్కడైనా తనని చూసావా? ఏడు బాబు, లక్ష్మమ్మ తన గదిలో కూడా లేదా? అయితే ఇందాకలా బయటికి వెళ్ళిన అలికడి వినబడింది బాబు. అయితే ఖచ్చితంగా లక్ష్మమ్మ అయ్యింది బాబు. బాబు నాకెందుకు భయంగా ఉంది బాబు. అరే, తెల్లారితే మా అమ్మకి తను నిజం చెప్పాల్సి వస్తుందని తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందిరా. నాకు అదే అనిపించింది బాబు. రే, నేను తనని ఎలాగైనా వెతికి తీసుకొస్తాను రా. ఎలాగైనా మీరే తీసుకురావాలి బాబు. ఆ పిచ్చి తల్లి మీకోసం, మీ కుటుంబం కోసం ఏ అగత్యానికైనా ఒడికట్టేసుకుంటుందేటో బాబు. అరే, తను ఎటువైపు వెళ్ళిందిరా? ఇటువైపు వెళ్ళింది బాబు.
ఏది ఆ లక్ష్మిది? ఏ లక్ష్మి, లక్ష్మి! ఏంటక్క ఏమైంది? ఏమవ్వాలే, గుర్తులేదా? ఆ లక్ష్మి ఈరోజు దాని మెళ్ళ తాళిగట్టినోడి గురించి చెప్తానంది కదా. వెళ్ళి పిలుచుకురా. లక్ష్మి, లక్ష్మి! ఎక్కడికి వెళ్ళినట్టు? లక్ష్మి, లక్ష్మి! లక్ష్మి ఇక్కడ కూడా లేదే, ఎక్కడికి వెళ్ళుంటుంది? అక్క, లక్ష్మి ఇంట్లో ఎక్కడా లేదు. అదేంటి వసుదా, లక్ష్మి లేకపోవడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? అన్ని ప్లేస్లు చూశాను వదినా, ఎక్కడా కనిపించట్లేదు. పిన్ని, అది ఇంటి బయట టెర్రస్ మీద నక్కి ఏదో ఒక నాటకానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. రేపండు వెళ్ళు. పైనో బయట గార్డెన్లోనో ఆ లక్ష్మి ఉంటుంది, వెళ్ళి పిలుచుకురా. లక్ష్మమ్మ ఇంట్లో లేదమ్మా. సరిగ్గా చూసే చెప్తున్నావా? అమ్మా, తెల్లవారుజాము నుంచి లక్ష్మమ్మ ఇంట్లో కనిపించట్లేదని ఇల్లంతా వెతికానమ్మా, ఎక్కడా తను లేదు. అదే విషయం ఇందాక విహారీ బాబుకి చెప్తే ఆయన లక్ష్మిని వెతకడానికి వెళ్ళాడు. కనకమహాలక్ష్మి ఎక్కడున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.